కేసీఆర్ ఇగో ఇదే ఇప్పుడు నేను చెప్పబోయే బాంబేది మీకు ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ నేను చెప్తా. ఒక్క కేసీఆర్ ఒకవైపు సీఎం మంత్రులు ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇంకొక వైపు, ఒకవైపు మిగతా వాళ్ళందరూ ఇంకొక వైపు. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం, ఒకవైపు మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఇంకొక వైపు ఉన్న పరిస్థితి కనబడుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఒకవైపు నిలబడి మాట్లాడినందుకే కింత చేత్తాలు. మరి ఇక్కడ ప్రభుత్వం కానీ లేకపోతే వ్యవస్థలు కానీ లేకపోతే అందరు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇంకొక వైపు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో దాంట్లో భాగంగా కొన్ని కీలకమైన అంశాలు కూడా వచ్చినాయి. ఆ అంశాలన్నింటినీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూద్దాం. ఏంది అంటే ఒకే మాట, మాటల తూటాలకు సర్కారు మొత్తం హడలిపోయింది. ముఖ్యమంత్రి నుంచి మొదలు మంత్రుల దాకా ఒకటే పరుగు. 2 రోజుల నుంచి ఒకరు వెనక ఒకరు హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టారు, చిట్చాట్లు చేశారు. మరికొందరు మైకులు కనిపిస్తే చాలు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చేందుకు నానా పాటలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక ఇతర అంశాలను లేవనెత్తడం, మేము కౌంటర్ ఇచ్చామనే విధంగా మంత్రులు మీడియా సమావేశాలు జరిగాయన్న విమర్శలు నిలబడతాయి. ఒక్క కేసీఆర్ ఒకవైపు, మంత్రులు ఇంకొక వైపు. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ ఇంకొక విషయం కూడా తెలవాల్సిన విషయం ఉన్నది. చాలా వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో, ఈ తెలంగాణ భౌగోళిక రూపం కానీ లేదా ఇక్కడ పరిస్థితులు, నీళ్ళ గురించి తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు. ఉత్తదే, మీరు మళ్ళీ చెప్తాను నేను, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళది ఉత్తదే, ఏదో యాక్టింగ్లు ఎత్తురు కానీ నిజంగా వాళ్ళకి నీళ్ళ గురించి అవగాహన లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో ఏ నదులు పారుతాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని టీఎంసీలు వస్తున్నాయి, దాంతోపాటు ఏ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది, ఏది ఉపయోగంగా ఉంది, ఏది ఆపదలో ఉంది, దేనివల్ల ఎంత ఉపయోగం వస్తుంది, ఆ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు పండుతుంది, అందులో పంట ఎన్ని మెట్రిక్ టన్నుల ఏంది పంట ఉత్పత్తి జరుగుతుంది, ఇవన్నీ అడుగుర్రి. అయ్యో తెలియదు కాదు, గుర్తులేదు కాదు, మర్చిపోయినాం, తెలియదు గుర్తులేదు మర్చిపోయినాం, ఇదే సమాధానం వస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను ఇంత స్పష్టంగా చెప్పడానికి ఏంటంటే నీళ్ళ గురించి ఎవరికి లేదు, బుర్ర లేదు. ఫస్ట్ తెలంగాణలో కొంతమందికి మాత్రమే ఉన్నది. నేను చెప్తున్నా, ఇట్లా ఏళ్ళ మీద 1 2 3 4 5 6 7 8 ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు భయ్. నేను చెప్తున్నా కదా, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. సో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ చెప్పింది ఏంది, నీళ్ళ గురించి మాత్రమే మాట్లాడింది. వీళ్ళకి నీళ్ళ గురించి